తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. గత 3 రోజుల నుండి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా, 3 విడతల్లో జాబితాను ప్రకటించాలా అనే అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని స్టీరింగ్ కమిటీ ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితా రూపొందిస్తూ ఉండగా ఆశావాహులంతా అభ్యర్థిత్వాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెలాఖరులోపు కాంగ్రెస్ అధిష్టానం తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు ఉంటాయని భావించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని దాదాపు స్పష్టం కావడంతో కాంగ్రెస్ ఆశావాహులు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేల ఆధారంగా గోప్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉండనుంది. దీంతో కొందరు నాయకులు ఢిల్లీ వెళ్లే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. గత 3 రోజుల నుండి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా లేదా 3 విడతల్లో జాబితా ప్రకటించాలా అనే అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత 3 రోజులుగా కూడా ఏఐసిసి కాంగ్రెస్ వార్ రూమ్ లో ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణకు రానున్న ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించి 119 నియోజకవర్గాల కోసం 1006 దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో వీటిపై దరఖాస్తు పరిశీలించిన తర్వాత ఎవరైతే బాగుంటుంది అనే అంచనాల నేపథ్యంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 300కు పైచిలకు పేర్లను కూడా ఏఐసిసి అందించారు. ఇక్కడ నుంచి పిఎస్సి కమిటీని కానీ పిసిసి నిర్ణయించినటువంటి జాబితాకు సంబంధించి గతంలో హైదరాబాద్ లో కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారి అభ్యర్థులకు సంబంధించినటువంటి కుటుంబ అనుబంధం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా సామాజిక వర్గం, అదేవిధంగా ఆర్థిక బలాబలాలు, ఒకవేళ అభ్యర్థిని నిలబెడితే కనుక పార్టీకి ఏ మేరకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత పిసిసి యొక్క జాబితాను అయితే ఫైనల్ చేయడం జరిగింది. ఆ జాబితాపై గత 3 రోజులు కూడా స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ అయింది. మరొకసారి కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీలో ఒక ఫైనల్ జాబితాను అయితే ఇంకా సిద్ధం కానట్టుగా తెలుస్తుంది. అంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయి చర్చ అయితే జరగలేదు. ఒక దాదాపు 30 నుంచి 35 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే పార్టీ సీనియర్ నేతలు ఉన్నారో వారికి సంబంధించినటువంటి జాబితా మాత్రం దాదాపు ఖరారైంది. వాళ్ళంతా సింగిల్ నేమ్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 40 నుంచి 50 వరకు కూడా దరఖాస్తులు 2 పేర్ల నుంచి 3 పేర్లు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ప్రస్తుతము స్క్రీనింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. సో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయి డిస్కషన్స్ అయితే జరగాల్సి ఉంది. కొంతమేరకు అక్టోబర్ 1st వీక్ లోనే మొదటి జాబితా ప్రకటించాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సమావేశంలో 70 నుంచి 75 స్థానాల వరకు కూడా ఫస్ట్ జాబితా కోసం పేర్లను
ఫైనలైజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దాదాపు 75 పేర్ల వరకు కూడా ఇంకా తుది జాబితాలో చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి చర్చ ముగిసిన తర్వాత 119 స్థానాలను ఒకటేసారి ప్రకటించాలి అనే ఆ, ఆ, ఆలోచనలో కూడా స్క్రీనింగ్ కమిటీ కానీ ఏఐసిసి కానీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ, అభ్యర్థులకు సంబంధించి ఈ డిస్కషన్స్ ఉన్న నేపథ్యంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి కొంత పార్టీ విభేదాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ సీనియర్ నేతలు కొంతమంది తమ క్యాడర్ కి సంబంధించినటువంటి నేతలకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం అయితే ఢిల్లీ వేదికగా చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారు కూడా ఢిల్లీలో మకాం వేసి తమకు సంబంధించినటువంటి నాయకుల ద్వారా స్క్రీనింగ్ కమిటీ ముందు ఏఐసిసి ప్రపోజల్స్ అయితే చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బీసీ క్యాడర్ సంబంధించినటువంటి నేతలు చాలా బలంగా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కనీసం 2 టికెట్లను బీసీలకు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో పార్టీ ఒక లైన్ తీసుకున్న నేపథ్యంలో తమకైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో బీసీ నేతలు కూడా సుమారు 40 మందికి సంబంధించినటువంటి బీసీ నేతలు తమకే టికెట్ కేటాయించాలనేది కూడా అప్లికేషన్ లో ఇప్పటికే దరఖాస్తులు కూడా సమర్పించిన నేపథ్యంలో దాదాపు 40 మంది ఈ స్క్రీనింగ్ కమిటీ ఏఐసిసి నేతలకు ముందు తమ అధినేతల ద్వారా అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కానీ జిల్లా నాయకులు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతల ద్వారా పైరవి అయితే చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి నేతలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నిన్న కూడా స్క్రీనింగ్ కమిటీలో ఒక వివాదం అయితే జరుగుతుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వారికి సంబంధించినటువంటి టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తుంగతుర్తికి సంబంధించి అద్దెకి దయాకర్ కు టికెట్ ఇవ్వాలని పిసిసి చీఫ్ మాట్లాడగా క్యాండిడేట్ కు టికెట్ వద్దు మరొకరికి ఇవ్వాలంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి కొన్ని కాంట్రవర్సీ క్యాండిడేట్లకు సంబంధించి కానీ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయి చర్చలు అయితే జరగాల్సి ఉంది. సో నిన్న ఒక కొలిక్కి రాని నేపథ్యంలో మరొకసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ అభ్యర్థులకు సంబంధించి ఎంపిక ఒకవైపు కొనసాగుతుండగానే బీఆర్ఎస్ బీజేపీలకు సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా కొంతమంది కాంగ్రెస్ లో చేరేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా భువనగిరి స్థానం సంబంధించి గతంలో బీఆర్ఎస్ కు వెళ్లారు కాంగ్రెస్ నుంచి, ఆయన కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్ననే మైనంపల్లి హనుమంతరావు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాత్రం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక మెదక్ సీట్ తో పాటు ఇటు మల్కాజ్గిరి టికెట్ కూడా వారు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక లైన్ అయితే తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి మాత్రమే ఒకే కుటుంబంలో 2 టికెట్లు ఇవ్వాలి అనేది ఒక లైన్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు కనుక చేర్చే 2 టికెట్లను ఒకే కుటుంబానికి ఇస్తారా లేదా అనేది కూడా పరిస్థితి ఉంది. ఒకవేళ మైనంపల్లికి టికెట్ ఇవ్వదలుచుకున్నా కూడా వారి స్థానాన్ని ఎవరికి బదులు ఇస్తారు అనేది కూడా మల్కజ్గిరి టికెట్ ఉంది కానీ లేదా మెదక్ టికెట్ స్థానాన్ని సర్దుబాటు చేస్తారు. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరున్నారో వారితో సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నిటిని కూడా ఇటు ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో మరొక దఫా స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కూడా ఒకేసారి 115 స్థానాలను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రమేష్.
తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. గత 3 రోజుల నుండి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులు ప్రకటించాలా, 3 విడతల్లో జాబితా ప్రకటించాలా అనే అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని స్టీరింగ్ కమిటీ ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితాను రూపొందిస్తూ ఉండగా ఆశావాహులంతా అభ్యర్థిత్వాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెలాఖరులోపు కాంగ్రెస్ అధిష్టానం తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. జమిలీ, సెమీ జమిలీ ఎన్నికలు ఉంటాయని భావించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని దాదాపు స్పష్టం కావడంతో కాంగ్రెస్ ఆశావాహులు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేల ఆధారంగా గోప్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉండనుంది. దీంతో కొందరు నాయకులు ఢిల్లీ వెళ్లే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. గత 3 రోజుల నుండి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా, 3 విడతల్లో జాబితా ప్రకటించాలనే అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని స్టీరింగ్ కమిటీ ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితా రూపొందిస్తూ ఉండగా ఆశావాహులంతా అభ్యర్థిత్వాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెలాఖరులోపు కాంగ్రెస్ అధిష్టానం తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. జమిలీ, సెమీ జమిలీ ఎన్నికలు ఉంటాయని భావించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని దాదాపు స్పష్టం కావడంతో కాంగ్రెస్ ఆశావాహులు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థులు ప్రకటించడంతో వారంతా ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేల ఆధారంగా గోప్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉండనుంది. దీంతో కొందరు నాయకులు ఢిల్లీ వెళ్లే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. గత 3 రోజుల నుండి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా, 3 విడతల్లో జాబితా ప్రకటించాలా అనే అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. అసలు అభ్యర్థుల జాబితా ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ. కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి చాలా స్పీడప్ గా వర్క్ చేస్తుంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ఒకటి సెలక్షన్ చేసింది. అదే వారి అంతకుముందు పార్టీకి సంబంధించిన ఎన్నికల కమిటీ ఒకటి కూడా అది ఎంపిక చేసుకొని స్పీడప్ చేసిన నేపథ్యంలో మాత్రం మొన్న 17 ఇక్కడ హైదరాబాద్ దగ్గర పెట్టిన సభ దగ్గర నుంచి కూడా ఇంకా స్పీడప్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 వ్యక్తులు ఎంపీలు ఎవరైతే ఉన్నారు
నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరికి కూడా రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో, అంటే ఎవరైతే అభ్యర్థులను ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ ఉందో స్టేట్ కి సంబంధించి దాంట్లో వాళ్ళకు చోటు కల్పించడం, అదేవిధంగా అంతకు ముందే కేంద్ర పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించడం, అంటే కీలకంగా వ్యవహరించడంలో, ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కీలకంగా వ్యవహరించడంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇంత కూడా స్పీడప్ అవుతుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు గతంలో మాత్రం కాంగ్రెస్ కు కంచుకోట ఉమ్మడి నల్గొండ జిల్లా 12కు 12 సీట్లు కాంగ్రెస్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఉప ఎన్నికలలో కావచ్చు, అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికల ఎన్నికల్లో కూడా 12కు 12 మునుగోడు ఉప ఎన్నిక తోటి 12కు 12 బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సహజంగా 2 సార్లు ఇప్పటికే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీపై కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మాత్రం ఎవరిని గట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలనే దానికి సంబంధించి మాత్రం చాలా సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 4-5 సీట్లకు సంబంధించి మాత్రం ఇప్పటికే క్లియర్ అయింది. మొత్తంగా నల్గొండ ఎంపీగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి హుజూర్నగర్ నియోజకవర్గం, అదేవిధంగా కోదాడ నియోజకవర్గానికి సంబంధించి 2 సీట్లలో మాత్రం హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోదాడ నుంచి ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక నాగార్జున సాగర్ కి సంబంధించి మాత్రం జానారెడ్డి అతనా లేకపోతే అతని చిన్న కొడుకు జయవీర్ రెడ్డి పోటీ చేస్తాడనే దానికి సంబంధించి మాత్రం అది క్లారిటీగా ఉన్నది. ఇక మిగతా ఆలేరుకు సంబంధించి మాత్రం ఇప్పటికే బీసీ అభ్యర్థి బీర్లాయిలే కూడా ఫైనల్ కూడా తెలుస్తా ఉన్నది. ఇక 7 నియోజకవర్గాలకు సంబంధించి 5 వదిలిపెడితే 7 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం సూర్యాపేటలో సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి, అంటే మాజీ మంత్రిగా వ్యవహరించారైనా దామోదర్ రెడ్డికి, అదేవిధంగా అక్కడ యువ నాయకుడు పట్టెల రమేష్ రెడ్డి, ఈ ఇద్దరి మధ్య మాత్రం ఎవరికి టికెట్ ఇవ్వాలని దానికి సంబంధించి మాత్రం కొంత సందిగ్ధత నెలకొని ఉన్నది. ఇక భువనగిరికి సంబంధించి మాత్రం నిన్నగాక మొన్న బీజేపీ పార్టీ నుంచి జాయిన్ అయిన వ్యక్తి, అదేవిధంగా మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ వెళ్ళి టీఆర్ఎస్ నుంచి అంటే ఈ రోజు ఇచ్చిన వార్తల ప్రకారం మళ్ళా కాంగ్రెస్ లోకి రాబోతున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బీసీ అభ్యర్థి రామాంజనేయులు గౌడ్, అంటే జిట్టా బాలకృష్ణారెడ్డి, బీసీ అభ్యర్థి రామాంజనేయులు గౌడ్, అదేవిధంగా ఒకవేళ మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఈ ముగ్గురిట్లో ఎవరికి టికెట్ వస్తుందనే కొంత ప్రశాంతంగా మారింది. అదేవిధంగా ఆలయం క్లియర్ అయింది. భువనగిరికి సంబంధించి ఇటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక నగరకలకు సంబంధించి మాత్రం కొంత క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరిక అనేది కొంత ప్రహసనంగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆయన రాకని కొంత అడ్డుకుంటున్న నేపథ్యంలో మాత్రం సీనియర్లందరూ కూర్చొని డిస్కషన్ చేసి కోమటిరెడ్డి వెంకరెడ్డికి నచ్చ చెప్పడం జరిగింది. దీంతో నిన్న ఏఐసీసీ ఢిల్లీ నుంచి వేముల వీరేశానికి పిలిపించిన నేపథ్యంలో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వేముల వీరేశానికి నగరికల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, అదేవిధంగా ఆయనకు టికెట్ ఇవ్వడం అనేది కూడా కొంత చర్చకు దారితీస్తుంది. అదేవిధంగా ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి దేవరకొండలో బాలు నాయక్, అదేవిధంగా రమేష్ నాయక్ సంబంధించి పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు అభ్యర్థులు ఎక్కువగా పోటీ పడుతున్నారు. దీంట్లో ఎక్కువ శాతం బాలు నాయక్ సీనియర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిండు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడు పనిచేసిండు కాబట్టి ఎక్కువగా అతనికే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. రమేష్ నాయక్ కూడా యువకుడు, అతను కూడా చాలా సామాజిక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వీరిద్దరి మధ్యలో మాత్రం పోటీ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే నగరికల్ ఉన్నదో ఆ నగరికల్ సంబంధించి మాత్రం కొంత ప్రతిష్టంభన ఏర్పాటైంది. ఎందుకంటే గతంలో 2 సార్లు, అంటే 2014 ఎలక్షన్ లో 2018 ఎలక్షన్ లో అద్దంకి దయాకర్ చాలా స్వల్ప మెజార్టీతోని ఓడిపోవడం జరిగింది. దీంతో ఈ మధ్య కాలంలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యల సందర్భంగా కోమటిరెడ్డి వెంకరెడ్డికి కొంత ఆయన అగ్నెస్ట్ గా మారడం జరిగింది. అదేవిధంగా అక్కడ పూర్తిగా పట్టుకున్న తుంగతుర్తి నియోజకవర్గంలో పూర్తిగా పట్టుకున్న దామోదర్ రెడ్డి ఎవరైతే ఉన్నారు, రామరెడ్డి దామోదర్ రెడ్డి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారు, ఆయన పైన ఆయనకు సంబంధించిన వ్యక్తులపైన అట్రాసిటీ కేసులు పెట్టించిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ నియోజకవర్గ పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకరెడ్డికి కొత్త గొప్ప పట్టున్నది. అదేవిధంగా పూర్తిగా పట్టున్న వ్యక్తి కాంగ్రెస్ నుంచి రామారెడ్డి దామోదర్ రెడ్డి, ఈ ఇద్దరికి కొంత అద్దంకి దయాకర్ రావు కొంత వ్యతిరేకంగా మారిన నేపథ్యంలో అదేవిధంగా 2 సార్లు కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అద్దంకి దయాకర్. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఇప్పటికే 2 సార్లు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇస్తాం కాబట్టి ఈసారి మరి మాదిగ సామాజిక వర్గాన్ని నుంచి ఇవ్వాలనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా నిన్నగాక మొన్న ఉద్యమ నేతగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మందుల సామ్యాలు కాంగ్రెస్ లోకి వచ్చి అతనికి ఇస్తారా లేకపోతే మోత్పల్లి నరసింహులకు ఇస్తారనే దానికి సంబంధించి మాత్రం కొంత ప్రతిష్టమన ఏర్పడ్డది. ఇవన్నీ కూడా ఆచితూచి ఇచ్చేసిన తర్వాతనే తుంగతుర్తి పైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఇక మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి జనరల్ సీటు పోయినసారి పిఎల్ఆర్ కు అంటే బత్తుల లక్ష్మారెడ్డి ఆయన సామాజిక కార్యక్రమం చాలా విరివిగా చేస్తున్నాడు, విరివిగా చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. బత్తుల లక్ష్మారెడ్డికే పోయినసారే
2018 ఎలక్షన్లో ఖచ్చితంగా టికెట్ రావాలని చెప్పారు. కానీ బీసీలకు ఇస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఆర్ కృష్ణకి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈసారి బిఎల్ఆర్ తో పాటు జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి కూడా విరాగూడ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక 5 నియోజకవర్గాలకు సంబంధించి మండలగూడ జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకైతే క్లారిటీ వచ్చింది. ఇక నిన్నగాక మొన్న ఉప ఎన్నిక జరిగిన మునుగోడుకు సంబంధించి మాత్రం ముగ్గురు అత్యధికంగా పోటీలో ఉన్నారు. వాళ్ళలో ఓయి ఉద్యమ నేత పున్న కైలాష్ నేతతో పాటు ఎవరైతే సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి శ్రవంతి ఉన్నారో, అదేవిధంగా మొన్నటి మునుగోడు ఉప ఎన్నిక దగ్గర నుంచి వెలుగులోకి వచ్చిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుడు చలమల కృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్ కి సంబంధించి ప్రతి పార్లమెంటు పరిధిలో 2 జనరల్ సీట్లను బీసీలకు కేటాయించాలనే ఏదైతే నామ్స్ ఉన్నదో ఆ నామ్స్ ప్రకారం ఇప్పటివరకు అయితే భువనగిరి ఆ పార్లమెంటరీ పరిధికి సంబంధించి మాత్రం ఆలయంలో బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ అభ్యర్థి ఆయనకు ఓకే అయినట్టుగా తెలుస్తుంది బీర్లా ఇలాక. అదేవిధంగా ఈ నేపథ్యంలో పున్న కైలాష్ నేత బీసీ అభ్యర్థి ఎలాగైనా సరే ఓయిలో ఉద్యమం చేశారు. అదేవిధంగా చాలా ఉద్యమానికి సంబంధించిన కొంత బ్యాక్గ్రౌండ్ ఉన్నది, విద్యార్థి నాయకుడు కాబట్టి ఈయన కూడా మున్గోడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ కేటాయించాలని ఆయన కొంత ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఢిల్లీలో ఉండి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ బీసీ కనుక కేటాయిస్తే మాత్రం నాకు ముందస్తుగా అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 5 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఇప్పటికే డిక్లేర్ చేశారు. మిగతా 7 నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో ఒకటి ఎస్సీ నియోజకవర్గం, ఒకటి ఎస్టీ నియోజకవర్గం కాబట్టి మిగతా 5 నియోజకవర్గాల్లో మాత్రం డ్యూయల్ గా అంటే 3 అభ్యర్థులు ఒక దగ్గర, ఇద్దరిద్దరు అభ్యర్థులు మరో చోట చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళని ఎవరైతే రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన సర్వే రిపోర్ట్లు పోయాయి, అదేవిధంగా సామాజిక నేపథ్యం, అదేవిధంగా ఆర్థిక బలం, ఈ 3 కూడా కన్సల్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నేతలు ఉన్నారో ఆ సీనియర్ నేతల మెప్పు కూడా పొంది ఉండాలనేది ఇక్కడ వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పిసిసి కూడా ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఉన్నారు. జానారెడ్డి ఉన్నారు, అదేవిధంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉద్దండులో కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలుగా ఉన్న ఉద్దండులు ఉన్నారు కాబట్టి పిసిసి కూడా ఇటువైపు కొంత చూడడం కూడా మానేసింది. ఎందుకంటే వీళ్ళందరూ సమన్వయం చేసుకొని ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి దానికి సంబంధించి కూర్చొని మాట్లాడుకుంటేనే సెట్ అవుతుంది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 12 సీట్లు ఏవైతే ఉన్నాయో 12 సీట్లు గెలిపించుకునే బాధ్యత కూడా ఈ 4 సీనియర్ల మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరికి రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పిస్తారు అనేది మాత్రం కొంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడాను. అదే విధంగా ఎక్కడైతే ఇతరితర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆర్థిక బలం, అదేవిధంగా సామాజిక నేపథ్యం ఇవన్నీ కూడా చూస్తూనే వాళ్ళకి సంబంధించిన పర్సనల్ సర్వే రిపోర్ట్ ఏదైతే పిసిసి చేసిందో ఆ పర్సనల్ సర్వే రిపోర్ట్ కూడా చూసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు లేదా రేపు ఎల్లుండి ఈ 3 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఏదైతే తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా మాత్రం ఫైనల్ గా అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ హరిప్రసాద్. తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. గత 3 రోజుల నుండి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా, 3 విడతల్లో జాబితా ప్రకటించాలా అనే అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని స్టీరింగ్ కమిటీ ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితా రూపొందిస్తూ ఉండగా ఆశావాహులంతా అభ్యర్థిత్వాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెలాఖరులోపు కాంగ్రెస్ అధిష్టానం తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. జమిలీ, సెమీ జమిలీ ఎన్నికలు ఉంటాయని భావించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని దాదాపు స్పష్టం కావడంతో కాంగ్రెస్ ఆశావాహులు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేల ఆధారంగా గోప్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉండనుంది. దీంతో కొందరు నాయకులు ఢిల్లీ వెళ్లే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తుంది. గత 3 రోజుల నుండి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా లేదా 3 విడతల్లో జాబితాను ప్రకటించాలా అనే అంశాలపై కాంగ్రెస్ పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది. ఢిల్లీలోని స్టీరింగ్ కమిటీ ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించే గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితాను రూపొందిస్తుండగా ఆశావాహులంతా అభ్యర్థిత్వాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల పోటాపోటీగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఆశావాహులందరూ ఢిల్లీ కూడా వెళ్లారు. కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. ఏ ప్రాతిపదికన అభ్యర్థుల ఖరారు ఉండే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ కూడా ఆ ఎన్నికలకు సంబంధించి జమిలీ ఎన్నికలు వస్తాయనేటువంటి నేపథ్యంలో ఎన్నికల సమయం కొంత జనవరి నుంచి ఫిబ్రవరి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం సాగినప్పటికీ కూడా ఇప్పుడు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో అటు కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత కొత్త జీవసత్వాలను పోసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటీవల హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశం బహిరంగ సభ తర్వాత నూతన ఉత్తేజంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను దరఖాస్తులు స్వీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేటువంటి పనిలో పాటు దీనికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా నిర్వహిస్తూ గెలిచే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు, ప్రజల లోపల ఆదరణ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారు, వాళ్ళకి టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆశావాహులు ఎప్పటికప్పుడు వాళ్ళకు టికెట్లు పొందేందుకోసం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకోసం అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి, పెద్ద నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నియోజకవర్గాల్లో కొంత రాజకీయ పరిస్థితి స్తబ్దతగా ఉంది. అభ్యర్థులు అధిష్టానం చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కార్యక్రమాలు కూడా కొంత తక్కువైనటువంటి చెప్పుకోవచ్చు. అభ్యర్థులు ఖరారైన తర్వాత మరి అభ్యర్థుల యొక్క ప్రచారాలు ముమ్మరమైనటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్లయితే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 98 మంది ఆశావాహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 98 మంది దరఖాస్తు చేసుకోగా దానికి సంబంధించి 26 పేర్లను అధిష్టానం పరిశీలన కోసం ఇక్కడి నుంచి పంపినట్టుగా తెలుస్తా ఉంది. 26 పేర్లకు సంబంధించి గెలిచేటువంటి అభ్యర్థుల 12 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 2 అభ్యర్థుల పేర్లు, కొన్ని నియోజకవర్గాల నుంచి అంతకంటే ఎక్కువ పేర్లు, మొత్తానికి 26కు పైగా పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకుపోయినట్టుగా తెలుస్తోంది. మనం చూసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వరంగల్ తూర్పు కనుక తీసుకున్నట్లయితే కొండ సురేఖ పేరు ఖరారైనట్టుగా తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎర్రబెల్లి స్వర్ణ కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి వరంగల్ వెస్ట్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ నాయిని రాజేందర్ రెడ్డి ఆయనతో పాటుగా ప్రతాప్ రెడ్డి కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతాప్ రెడ్డి ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఆ పోటీ లోపల జంగ రాఘవరెడ్డి రాజేందర్ మధ్య జరుగుతున్నటువంటి పోటీ నేపథ్యం లోపల రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం సాగుతున్నప్పటికీ కూడా జంగ రాఘవరెడ్డి కూడా తన ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ములుగు జిల్లా లోపల గతంలో వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల పరిస్థితి టిఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం వస్తే మిగతావన్నీ కూడా కాంగ్రెస్ కు ఇతర పార్టీలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేవలం ఒక కాంగ్రెస్ టికెట్, కాంగ్రెస్ ములుగు నుంచి గెలిచినటువంటి అభ్యర్థి సీత ఒక్కరు కాగా మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితి తీసుకున్నట్లయితే ములుగు నియోజకవర్గం నుంచి కూడా సీతక్క పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణరావు మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా అతనికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నర్సంపేట నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే దొంతి మాధవరెడ్డి, కత్తి వెంకటస్వామిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులోపల ఎవరికి టికెట్ వస్తుంది అనేటువంటి విధంగా ఆశావాహులు ఇద్దరి యొక్క అనునాయులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గం లోపల ఝాన్సీ రెడ్డి, తిరుపతి రెడ్డి ఇద్దరు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరిలో ఎవరికి టికెట్ వరిస్తుంది అనేటువంటి ఆసక్తి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. జనగామ కనుక తీసుకున్నట్లయితే పొన్నాల లక్ష్మయ్య, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరు కూడా జనగామ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరిలో పొన్నాల లక్ష్మయ్య కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే సర్వత్రా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే
కేఆర్ నాగరాజు, సిరిసిల్ల రాజయ్య, నవీన్ల శ్రీనివాస్, పరంజ్యోతి వీళ్ళందరూ కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కూడా టికెట్ ఎవరికి వస్తుంది అనేటువంటిది వాళ్ళ యొక్క పనితీరు మీద ఆధారపడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి పరకాల నియోజకవర్గం తీసుకున్నట్లయితే ఇనుగాల వెంకట్రామరెడ్డి, కొండ మురళి కూడా ఆ టికెట్ కు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇనుగాల వెంకట్రామరెడ్డి కాకుండా ఈ ఇద్దరు కాకుండా మరొక బీసీ అభ్యర్థిని కూడా ఇక్కడ నుంచి వెళ్ళి బరిలో దింపాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ టికెట్ కూడా ఎవరికి వరిస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. స్టేషన్ గన్పూర్ కనుక తీసుకున్నట్లయితే ఇందిరా, సాంబయ్య ఇద్దరు కూడా ఆ టికెట్ ను ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇద్దరు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గాలతో పాటు మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బలరాం నాయక్, పెళ్ళే నాయకు, మురళీ నాయకులు కూడా ఈ టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డోర్నకల్ నుంచి రామచంద్ర నాయక్, నెహ్రూ నాయక్, భూపాల్ నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 98 మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 26 మంది పేర్లను పరిశీలన కోసం పంపినట్లుగా తెలుస్తా ఉంది. దీనిలో 5గురిని ఏకగ్రీవంగా 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ పేర్లను ఇప్పుడే స్క్రీనింగ్ కమిటీ బయటికి చెప్పడం లేదు. వారి పేర్లతో మిగతా వాటితోటి ఈ నెలాఖరులోక మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీలో నిలిచే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా ఎవరు గెలిచే అభ్యర్థి, ఎవరికి ప్రజల్లో ఆదరణ ఉంది, ఎవరికి ఓట్లు ఎక్కువగా రాబడుతుంది అనేటువంటి అంశాలతో పాటుగా ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులను కూడా వేరు చేసుకొని ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే ఆ టికెట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ ఉద్యమ కాలం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టున్నటువంటి నేపథ్యంలో గత 18 ఎన్నికల్లో తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ హవా కనబడినటువంటి పరిస్థితి ఉంది. గత 18 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కొంత స్థానాలు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి గతంలో వచ్చినటువంటి 11 స్థానాలు కాకుండా ఈసారి బీఆర్ఎస్ పార్టీ యొక్క స్థానాల సంఖ్య తగ్గిపోయి 4కు పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి, అనేక సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ సర్వేల ఆధారంగా వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలు, నియోజకవర్గానికి ఉండేటువంటి అనుబంధాలు, వారికి ఉండేటువంటి ఆర్థిక స్థితిగతులు, వారి బలాలను చూసుకొని గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ మహేష్. తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. గత 3 రోజుల నుండి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా, 3 విడతల్లో జాబితాను ప్రకటించాలా అనే అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని స్టీరింగ్ కమిటీ ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితా రూపొందిస్తూ ఉండగా ఆశావాహులంతా అభ్యర్థిత్వాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెలాఖరులోపు కాంగ్రెస్ అధిష్టానం తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. జమిలీ, సెమీ జమిలీ ఎన్నికలు ఉంటాయని భావించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని దాదాపు స్పష్టం కావడంతో కాంగ్రెస్ ఆశావాహులు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు.